హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా రణబీర్ మరియు సాయి పల్లవికి సంబంధించిన ఈ విధమైనటువంటి పిక్స్ అయితే ఫుల్ వైరల్ గా మారే. వీళ్ళు రామాయణ్ అనేటటువంటి ఒక సినిమా తీయబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. దాదాపు 200 కోట్ల కన్నా ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువగానే పెడుతున్నారు. సో ఇవి లీక్ అవుడే ఆలస్యం. మూవీ టీం ఏమి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అసలు వీళ్ళు సినిమా తీస్తున్నారా, వెబ్ సిరీస్ తీస్తున్నారా, సీరియల్ తీస్తున్నారా అనేటటువంటిది ఎవరికి తెలియదు. ఇక ఎమ్మటే ఆదిపురుష్ తో కంపారిజన్ చేయడం మొదలు పెట్టేసి అనమాట. ఆదిపురుష్ తో కంపారిజన్ చేసి ప్రభాస్ తో కూడా చాలా మంది కంపారిజన్ చేస్తూ తిట్టడం అయితే మొదలు పెట్టారు. అసలు క్లారిటీ ఇచ్చేద్దాం. నిజంగా వీళ్ళు రామాయణ్ అనేటటువంటి ఒక మూవీని తీస్తున్నారా లేదా వెబ్ సిరీస్ తీస్తున్నారా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుంటే మూవీ వచ్చేటటువంటి అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. వెబ్ సిరీస్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా ఓటీటీలోకి వస్తాయి అనమాట. థియేటర్లోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ 0.001% గా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో రావణాసుడు ఎవరు అంటే యష్ గా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజంగా యష్ అయితే మటుకే ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేస్తారు. కాకపోతే రామాయణ మొత్తాన్ని 3 గంటల్లో వీళ్ళు విమర్శలేరు. మాక్సిమం 2 పార్ట్స్ తీయాలి. అది కాక తీసినటువంటి స్టోరీ ఎవరు కూడా థియేటర్ కాదు. ఈ కారణాల వల్ల ఓటీటీకి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం మీ సినిమా థియేటర్కి రాదు లేదా వెబ్ సిరీస్ లాగా వస్తుంది అనేటటువంటిది 100% నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. ఇక ముందు మాట్లాడుకోవాలంటే అసలు వీళ్ళు ఎందుకు తీస్తున్నారు? ఆల్రెడీ తెలిసినటువంటి సినిమానే. ఆల్రెడీ ఇదే రామాయణం మీద చాలా సినిమాలు వచ్చినాయి అనమాట. అప్పుడెప్పుడో వచ్చినటువంటి జై శ్రీరామ్ దగ్గర నుండి మొన్న వచ్చినటువంటి ఆదిపురుష్ దాకా మొత్తాన్ని కూడా మనకు రామాయణాన్ని పరిచయం చేసిందే. చిన్నప్పటి నుండి చదువుకుంటుంది రామాయణం అనేటటువంటిది. మరి వీళ్ళు కొత్తగా తీసేది ఏంది, మరి మన కొత్తగా చెప్పేది ఏంటి అనేటటువంటి డౌట్ అయితే చాలా మందికి వస్తుంది. ఇంకొంతమంది ఏమన్నారంటే ఆదిపురుష్ పరువు తీయడానికి, ఆదిపురుష్ లో వాళ్ళు సరిగ్గా తీయలేకపోయారు కదా, మేము సరిగ్గా తీసి చూపిస్తాం అనేటటువంటి ఇండైరెక్ట్ ట్రోల్ అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. బాలీవుడ్ లో ప్రభాస్ అంటే పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కుమ్మక్కయ్యి భారీ బడ్జెట్ పెట్టి అసలు అవసరం లేకపోయినా కానీ ఈ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు అనేటటువంటిది కూడా బయట మెండుగా వినపడేటటువంటి వార్తలు అనమాట. ఒకటి ఫ్రెండ్స్ గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనసులో అయితే పెట్టుకోండి. నిజం చెప్తాను నేను. ఆదిపురుష్ వెళ్ళింది, చాలా మంది వెళ్ళారనమాట. ఈవెన్ దో సినిమాకి 500 కోట్లు వచ్చినాయి. ఫ్లాప్ అయినప్పటికీ చాలా మంది ఎగబడి చూశారు. దానికి గల కారణం ఏంటి? ఓం రావుతో డైరెక్షన్ చూడడానికి ఎవరు వెళ్ళలేదు. ఆదిపురుష్ అంటే రామాయణం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఎవరు వెళ్ళలేదు. అదందరికీ తెలిసిందే. ప్రభాస్ ఎలా ఉన్నాడు అనేటటువంటిది తెలుసుకోవడానికి అంతమంది ఎగబడి చూశారు. అంతకు ముందు వచ్చినటువంటి రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ ఆ రేంజ్ లో ఎగబడి చూశారంటే అది ప్రభాస్ ఉన్నటువంటి కటౌట్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినాయంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనేటటువంటి బ్రాండ్ చూపించడం వల్ల. ఇప్పుడు సాయి పల్లవి రణబీర్ బ్రాండ్ చూసి ఎవరు రారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి మాట. ఆల్రెడీ రణబీర్ యానిమల్ అనేటటువంటి సినిమా తీసిండు. ఆ సినిమాతో చాలా మందితో బూతులు తినడం అనమాట. చాలా మంది ఇదేం వల్గర్ సినిమా, ఇదేం 18+ సినిమా అని చెప్పి తిట్టడంతో ఇక మంచి పేరు రావాలి, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో రామాయణం అనేటటువంటి దాన్ని తెరకెక్కిస్తున్నారు అని చెప్పి బయట గట్టిగా వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దేనికి ఉండేటటువంటి బ్రాండ్ దానికి ఉంటుంది, దేనికి ఉండేది దానికే ఉంటుంది. ఇప్పటికి కూడా అయోధ్య వెళ్ళని మీరు, ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రామాయణానికి వెళ్ళని మీరు, ఆదిపురుష్ సాంగ్ అయితే ఫుల్ గా దర్శనం వస్తున్నాయి. ఆదిపురుష్ సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో చాలా మంది చూస్తూనే ఉన్నారనమాట. 10 రోజులకి ఒకసారి 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయని చెప్పి యూట్యూబ్ అల్గారిథం తెలియజేస్తుంది. ఇక బాధపడాల్సిన అవసరం లేదు, ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళేం ప్రభాస్ వరకు తీయలేరు. ఎందుకంటే ప్రభాస్ ఫ్లాప్ అవ్వలేదు, సాంగ్స్ ఫ్లాప్ అవ్వలేదు. ఫ్లాప్ అయింది ఓం రౌత్ అనమాట. ఆ బాలీవుడ్ వాళ్ళు తీసినటువంటి రామాయణం అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రోల్ చేస్తే ఇంకా మంచిదే. అండ్ ఈ సినిమా రిలీజ్ అయితే మనకే మంచిది అనమాట. మన సాయి పల్లవి సీతాదేవిగా అయితే అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. నిజంగా సీతాదేవిని మైమరిపించే విధంగా ఉంది. అండ్ యష్ని రావణాసురుగా ఏ విధంగా చూపిస్తారనేటటువంటిది వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఈ విధమైనటువంటి పిక్స్ కనపడే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కంగారు పడిపోయారు. దానికి సంబంధించిన వీడియో చేద్దామని చెప్పి ఏ విధంగా మీ ముందుకు అయితే రావడం జరిగింది. మీకే విధంగా అనిపించింది ఈ పిక్స్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటా, నమస్కారం.